మాకిచ్చి గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? అసలు దళితుల్లో పుట్టాలని చెప్పేసి అనుకుంటారా అని చెప్పేసి మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఎక్కడా? బీసీల తోకలు కట్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఎక్కడా? బీసీలని బ్యాక్ బోన్ క్లాసులుగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాం. 9 రాజ్యసభ స్థానాలుంటే నలుగురిని బలహీన వర్గాలని రాజ్యసభ సీట్లలో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? ఒక రాజ్యసభ స్థానం ఒక మన ఎస్సీకి సంబంధించిన వర్ల రామయ్య గారికి ఇస్తానని చెప్పి ఫోన్ చేసి ప్రకాశం బ్యారేజీ దాటక ముందే ఆ రాజ్యసభ స్థానాన్ని తన సామాజిక వర్గానికి చెందిన కనక మేడల రవీంద్ర కుమార్కి అమ్ముకున్న చంద్రబాబు నాయుడు ఎక్కడా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాం. ఈరోజు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి 50% రిజర్వేషన్స్ ఇచ్చి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్లు, గుడి చైర్మన్లు, ప్రభుత్వ రంగ చైర్మన్లు 50% మనకిచ్చి గౌరవించిన జగనన్న. ఇప్పుడే చెప్పాడు సురేష్, జనరల్ స్థానాల్లో సైతం జిల్లా పరిషత్ చైర్మన్లని మన జగనన్న కృష్ణా జిల్లాలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, రాష్ట్రం మొత్తం కూడా కావచ్చు, జనరల్ స్థానాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలని చైర్మన్ స్థానాల్లో కూర్చోబెట్టిన జగనన్నని ఏమనాలి? మహాత్మా జ్యోతిరావు పూలే అనాలా? బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అనాలా? బాబు జవహర్ అనాలా? భగత్ సింగ్ అనాలా? ఇవన్నీ కూడా పుణికి పుచ్చుకున్న ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఈరోజు చాలా మంది జగనన్నని ఓడిస్తాం, జగనన్నని దించేస్తాం, జగనన్నని లాగేస్తాం. దేనికి? దేనికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? బీసీల పిల్లలకి విద్య నేర్పుతున్నందుక, ఎస్సీల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పునందుక, మనకి పెద్దపీట వేస్తున్నందుక, రాజకీయాల్లో ఒకానొక రోజుల్లో వార్డు నంబర్ అవ్వాలంటేనే ఏ రెడ్డి గారి దగ్గరకో, ఏ చౌదరి గారి దగ్గరకో, ఏ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితులు పోయి మనల్ని తీసుకెళ్లి రాజ్యసభ స్థానాల్లో ఇక్కడ ఉన్న మంత్రులుగా జగనన్న చేసినందుక